పద్మశ్రీ పురస్కారం కేంద్ర ప్రభుత్వం నాకు ప్రకటించిందంటే నేను ఆలోచించుకున్నాను. ఎందుకంటే పల్లెటూరులో చేసే సేవ దాదాపు 70 ఏళ్ల నుంచి పల్లెటూరులో నాకు తోచిన ఏదో ఒక మంచి పని, అందరి చేయని పని నేను చేయలేదు, అందరికన్నా గొప్ప పనులు నేను చేయలేదు. కానీ నేను ప్రాక్టికల్గా అంటే ప్రత్యక్షంగా నేను అనుభవించిన కష్టాలు, పుస్తకాలు లేకుండా నేను చిన్నప్పుడు బాధపడ్డాను, ఇల్లు లేకుండా నేను చిన్నప్పుడు బాధపడ్డాను. అటువంటి బాధలు ప్రత్యేకంగా చవిచూచిన వాడిని కాబట్టి అటువంటి బాధలు వచ్చే విద్యార్థి లోకానికి, వచ్చే యువతరానికి రాకూడదనే ఉద్దేశంతో నేను పల్లెటూరులోనే తప్పకుండా నివసించాలి, పల్లెటూరు తప్ప ఎక్కడ నా ఆస్తులు ఉండకూడదు, ఆస్తి ఉంటే కనుకోసారి అక్కడికి పోవాలి చూడడానికి అనే లక్ష్యంతో ఈ పల్లెటూరులో నివసిస్తున్నాను. పల్లెటూరులోనే చదువుకున్నాను, పల్లెటూరులో చదువు చెప్పాను, పల్లెటూరులోనే ఉద్యోగం చేశాను. ఈ విధంగా పల్లెటూరు అభివృద్ధికి మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటి పల్లెటూరు అభివృద్ధి పరచాలంటే బళ్ళు పెట్టాలి. నా చేతనంతవరకు బళ్ళు పెట్టాను. వాళ్ళకు ఒక విధమైన పరిజ్ఞానం కలిగించాలి. చిన్న చిన్న పత్రికలు పెట్టాను. తర్వాత వాళ్లకు సాహిత్యపరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా, ఆధ్యాత్మిక పరంగా రకరకాల ఉత్సాహం కలిగించాలి, వాళ్ళకి చైతన్యం కలిగించాలి. ఆయా రంగాల్లో భారతుల పేరు మీద అక్షరకళా భారతి అని, తర్వాత అక్షరకళా భారతి అని, మిత్ర భారతి అని, తర్వాత భువన భారతి అని, ప్రజాభారతి అని రకరకాల పేర్లతో వివిధ స్థలాలలో సంస్థలు పెట్టారు. ఇదే కాకుండా ఇవన్నీ చేస్తూ ఏదో ఒక గ్రంథాలయం పెట్టాలి. ఈ గ్రంథాలయ పేరు మీద ఎవరైతే ఈ పల్లెటూరు రాకుండా హైదరాబాద్లోనే ఉన్నారో చదువుకునే విద్యార్థులకు ఈ పుస్తకాల కొరకన్నా ఆ నగరాల్లో ఉండని, ఎక్కడ ఉండని మా పల్లెటూరు కొరకు కాదు, మా కొరకు కాదు, పుస్తకం కొరకన్నా వస్తున్న ఉద్దేశంతో నేను మహా పుస్తక సంపద, ఎంతోమంది మహానుభావులు, పుస్తకదాతలు విలువైన పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాల కొరకు ఎక్కడి నుంచైనా వస్తారనే ఉద్దేశం, పట్టణంలో ఉన్న వాళ్ళంతా పల్లెబాట పట్టాలని అనుకున్నాను. అదేవిధంగా ఆ సంకల్పంతో నేను నా ఇల్లుని గ్రంథాలయంగా మార్చి పెద్ద భవనంగా తాత సహకారంతో తీర్చిదిద్ది అటువంటి గ్రంథాలయంలో ఇప్పుడు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల ద్వారా, ఆ పుస్తకాల కొరకు పట్టణంలో ఉన్న విద్యార్థులందరూ పల్లెబాట పట్టి సద్దులు కట్టుకొని లైబ్రరీకి వచ్చి పుస్తకాలు చదువుకొని పోతున్నారు. ఇదంతా చూసి నేను సంతోషపడుతున్నాను. దీన్ని ఇదే విషయము మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇది ఉట్టంకించారు. ఏది ఏమైనా పుస్తక పఠనం గొప్పది కాబట్టి ఊరూరా గ్రంథాలయాలు ఉండాలి అని నా ఉద్దేశం. అదేవిధంగా ఆ ఉద్దేశంతో చాలా గ్రంథాలయాలు చాలా ఊళ్ళల్లో, దాదాపు 12 ఊళ్ళల్లో 12 గ్రంథాలయాలు పెట్టారు. వీళ్ళతో పుస్తకాలు ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు ఇచ్చారు. కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్, పరిశోధక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే పుస్తకాలు వారికి ఏర్పాటు చేశారు. ఇవన్నీ కారణాల చేత ఇప్పుడు ఈ గ్రంథాలయం బాగా నడుస్తుంది. నా లక్ష్యం నెరవేరింది. చాలామంది బీద విద్యార్థులు ఉన్నవాడు ఎక్కడ పోయినా చదువుకుంటాడు. ఆఫ్రికాలో చదువుకుంటాడు, అమెరికా చదువుకుంటాడు. లేనివాడు
ఈ గ్రంథాలయాలు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అటు పుస్తక గ్రంథాలయం స్థాపించి ఇటు పుస్తకాలు వితరణ చేసి వాళ్ళకి ఉపయోగపడుతుందని నా ఉద్దేశంతో చేస్తున్నాను. ఏది ఏమైనా ఇప్పుడు ఈ గ్రంథాలయం అందరికి ఉపయోగపడుతుందని నేను చాలా సంతోషపడుతూ ఈనాడు ఈ పద్మశ్రీ పురస్కారాన్ని నా సంతోషంగా స్వీకరిస్తూ ఇది నా బాధ్యతగా తెలుసుకొని ఇంకా నా వయసు 26 ఏళ్ళు అయినా ఇంకా ఉత్సాహంగా ముందుకు పోయి నా పురస్కారాన్ని అందుకోవాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను.